ఇదిగోండి తండ్రి, నీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మేమందరం కూడుకొని ఉన్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, కావలసిన జ్ఞానాన్ని, కావలసిన మాటలను మా 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 అందుంచి మా దగ్గర ఇవన్నీ వినిపించి, ఇదిగోండి తండ్రి, ఆ మాటల ప్రకారం మా జీవితాన్ని మార్చుకుని నీవున్న పరలోక రాజ్యానికి వారసులం కావాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. అట్టి విధంగా సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. పాఠం చెప్పేదానికి ముందు ఒక్క 2 క్వశ్చన్స్. ఏంటంటే, యోసేపు తల్లి పేరేంటి? యోసేపు తల్లి పేరు ఇంకొక పేరు లేయాకి చెల్లెలు రాహేలు. అలాగే యోసేపుకి కుమారులు ఎవరు? అట్లీస్ట్ ఇజ్రాయేల్లో 2 గోత్రాలు వారు. మనష్షే, ఎఫ్రాయిం. సరేనండి, ఈరోజు పాఠంలోకి వెళ్దాం. ఈరోజు మన పాఠం ఏంటంటే యోసేపుతో కాసేపు. యోసేపుతో కాసేపు. ఇంతకీ బైబిల్లో యోసేపు అనే పేరుతో మనకి చాలా మంది కనిపిస్తారు. కొన్ని మంది పేర్లు చెప్పండి మీరు. యేసుక్రీస్తు తండ్రి యోసేపే. శిష్యుల్లో కూడా ఒక శిష్యుడు యోసేపు అని మనకు తెలుసు. అలాగే మనకి మత్తయి సువార్తలో కనిపించే శిష్యుల్లో యోసేపు కూడా ఒకళ్ళు. అలాగే ఇంకా ఆది కాండంలో ఒక యోసేపు కనిపిస్తాడు. బైబిల్లో చాలా చోట్ల చాలా యోసేపులు కనిపిస్తారు మనకి. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే యోసేపు ఆది కాండంలో ఉన్న యోసేపు. ఓకే, ఇప్పుడు యోసేపు గురించి మనం ఆలోచిస్తే నేర్చుకోవడానికి యొక్క ప్రాముఖ్యత లేకపోతే ఆ ఇంపార్టెన్స్ మనం ఒకసారి ఆలోచిస్తే, బైబిల్లో ఒక వ్యక్తి గురించి రాయించాడంటే అతని గురించి ఎంతో కొంత చెప్పుకునే అంత ఏదో ఒకటి ఉంటుంది. అసలు కొన్ని సార్లు సందర్భాల్లో అసలు కొంచెం హింట్తోనే మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్, నోవాహు గారి భార్య గురించి డైరెక్ట్ గా ఆవిడ పేరు కోట్ చేయకపోయినా ఆవిడ చూపించిన వినయాన్ని బట్టి, విధేయతను బట్టి మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. అలాగే కొన్ని మంది గురించి ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, దానిలోనే అనేక విషయాలు ఉంటాయి. మరి ఇలా అనుకున్నప్పుడు యోసేపు గురించి ఎంత బైబిల్లో రాయబడి ఉందంటే, ఒక పుస్తకం ఆది కాండం పుస్తకంలో 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు మొత్తం యోసేపు గురించే ఉంటుంది. మధ్యలో ఒక 38 అధ్యాయం మాత్రమే యూదా తామారు గురించి ఉంటుంది. కానీ 37 నుంచి 50 అంటే 12 అధ్యాయాలు ఎవరి గురించి రాయబడిందంటే ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఆ వ్యక్తి సామాన్యుడు అంటారా? ఒక అధ్యాయంలో ఒక చిన్న మొక్క రాపిస్తేనే మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. రాజుల గ్రంథాల్లో కొన్ని మందికి జస్ట్ అలా కోట్ చేసి వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి అనేక విషయాలు నేర్చుకున్నాం. మరి యోసేపు గురించి ఏకంగా 12 అధ్యాయాలు బైబిల్లో మొదటి పుస్తకంలో పెట్టారంటే ఆయన గురించి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇది కాకుండా కొత్త నిబంధనలో మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ భక్తుల గురించి దేవుడు మాట్లాడుతూ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉండాలని చెప్పాడు కదండి. అంటే ఏంటి మేఘం వలె ఆవరించి ఉండడం అంటే ఏంటి? మీ చెవుల్లో ఎప్పుడు ఎవరి గురించి ఉండాలి? ఈ భక్తుల గురించే. మీ మాటల్లో కానీ మీ ఆలోచనలో కానీ ఈ భక్తుల గురించి ఉండాలి. అలా ఉంటే ఏమని ఉంటుంది అక్కడ? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందున్న పరుగపు పందెంలో ఓపికతో పరిగెత్తుదామని ఉంటుంది. అంటే ఎందుకు నేర్చుకోవాలంటే, ఇదిగో ఆది కాండంలో ఏకంగా 12 అధ్యాయాలు ఒక వ్యక్తి గురించి రాయబడింది. ప్లస్ దేవుడు కూడా ఏం చెప్పండి, భక్తుల్ని మీరు ఎలా ఉంచుకోమని చెప్పాడు? ఈ సాక్షి సమూహాన్ని ఎలా ఉంచుకోమన్నాడు? మేఘం వలె. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ గురించి మీరు ఎప్పుడు నెమరు వేసుకుంటూ ఉన్నట్టుగా. సరే, ఇప్పుడు నేర్చుకోవడానికి మనకు ఒక ఐడియా వచ్చింది. ఇంతకీ ఈయన ఏంటి, ఈయన పుట్టుకేంటి, ఈయన గురించి ఏమి నేర్చుకోవచ్చు అని చూద్దాం. ఫస్ట్ గా ఈయన పుట్టుక గురించి చూద్దాం.
ఈయన రాహేలుకి యాకోబుకి పుట్టిన కుమారుడు. ఎవరు? యోసేపు గారు. కానీ ఎలా ఎలా పుట్టాడు అంటే ఒకసారి మీరు ఆలోచిస్తే యాకోబు గారికి లేయా భారీగా ఉంటుంది, రాహేలు భారీగా ఉంటుంది. లేయకి కుమారులు ఉంటారు, అలాగే లేయ దాసికి కూడా కుమారులు ఉంటారు. అలాగే రాహేలు యొక్క దాసికి కూడా కుమారులు ఉంటారు, కానీ రాహేలుకు మాత్రం కుమారులు ఉండరు. అప్పుడు యాకోబుతో ఇదిగో నాకు కుమారులు కావాలి కుమారులు కావాలని అడిగితే వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ లేకపోతే ఆ విషయాల్లో అతనేం చెబుతాడంటే ఇదిగో నన్ను కాదు అడగవలసింది, దేవుణ్ణి అడగాలి, అది దేవుని చేతుల్లోనే ఉందని. అంటే అప్పుడు దేవునికి వీళ్ళిద్దరూ కలిసి ప్రార్థించి సంపాదించుకున్నట్టుగా మనకు అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా కావాలి 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 అనుకుంటే మనకి దాని మీద ఎంత మక్కువ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఒకరి కోసం ఎదురు చూస్తున్నారండి, ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు లేట్ అయ్యే కొద్దీ మీకు ఏమవుతుంది, ఆతృత పెరుగుతుంది, ఆ వస్తువు మీద ఏమవుతుంది, ఇంకా మమకారం ఇంకా ఇష్టం కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే యోసేపు కూడా ఇదిగో కావాలి 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 అనుకుంటే పుట్టాడు కాబట్టి ఒక వరపుత్రుడిగా లేకపోతే ఒక తల్లిదండ్రులకి చాలా ఇష్టమైన కుమారుడిగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే వీళ్ళ వృద్ధాప్యం అంటే మరీ వృద్ధాప్యం కాదు కానీ వృద్ధాప్యం అందు పుట్టిన వ్యక్తిగా మనం అనుకోవచ్చు. ఇంకా చివరిగా పుట్టిన కుమారులు కాబట్టి చిన్నపిల్లలు అంటే ఆల్మోస్ట్ ఎలా ఉంటుంది, కొంచెం ఎక్కువ ఇష్టమే ఉంటుంది కాబట్టి అలా. ఇంకా పోతే ఇంకొక విషయం ఏంటంటే రాహేలు ఈ కనిన తర్వాత చనిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. చిన్నతనంలోనే యోసేపు బెన్యామీన్కి జననం అయిన తర్వాత చనిపోయినట్టుగా రాహేలుని చూస్తాం. అంటే తల్లి లేని కుమారుడిగా యోసేపు ఉన్నాడు. అంటే ఇంకా కొంచెం ఇష్టం పెరుగుతుంది. తండ్రికి ఆల్రెడీ ఇష్టమే, ఎందుకని వృద్ధాప్యంలో పుట్టాడు, చిన్న కుమారుడు కాబట్టి ఆల్రెడీ ఇష్టమే. ప్లస్ ఇంకా జరిగిన సందర్భాలన్నీ కూడా దానికి తోడుగా ఉంటే యోసేపు అంటే తల్లిదండ్రులకి చాలా చాలా ఇష్టమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఈ ఇష్టం ఇక్కడ వరకు బానే ఉంది, కానీ ఒకసారి వాళ్ళ సహోదరుల పర్స్పెక్టివ్ లో చూస్తే ఇది యోసేపు గారికి ఒక శాపం లాగానే మనం అనుకోవాలి. ఎందుకంటే ఈ ఇష్టాన్ని బట్టి ఏమవుతుందంటే వాళ్ళ సహోదరులు కోపగించుకోవడం జరుగుతుంది, ద్వేషించడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా పోతే ఈయన ఏం చేస్తాడంటే ఒక రోజు వాళ్ళ నాన్నగారు యోసేపు గారి నాన్నగారు యాకోబు గారు ఏం చేస్తారంటే ఒక రోజు ఒక టైలర్ ని పిలిపించి ఇదిగో నా చిన్న కుమారుడికి ఏం చేయాలి, నిలువుటంగి కుట్టించాలి అని అనుకుంటాడు. ఇది చూడంగానే సహోదరులకి ఇంకేమో పెరుగుతుంది, ఏంటి స్పెషలా, ఏంటి చిన్న తమ్ముడు స్పెషలా అని మరీ కోపం పెరుగుతుంది. ఇక పోతే యోసేపు చేసే ఇంకొక పని ఏంటంటే యోసేపుని మనం స్టార్టింగ్ లో ఎలా చూడొచ్చు అంటే ఒక అమాయకుడిగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇదిగో 5వ తమ్ముడు రూబేను ఏం చేశాడో తెలుసా, ఈ రోజు ఈ తప్పు చేశాడని వాళ్ళు చేసిన తప్పులను తీసుకొచ్చి తండ్రికి చెప్పేవాడు. ఇలా ప్రతి విషయంలో ఏమవుతుందంటే కోపం 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 పెరిగిపోతుంది. ఇకపోతే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక రోజు ఒక కలగన్నాడంట. ఏంటా కళ, ఈయన పనికి మిగతా వాళ్ళందరి పనులు వచ్చి సాష్టాంగ పడినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ కథ తీసుకొచ్చి సహోదరులకు చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏంటి మేమందరం పెద్దవాళ్ళమైన మేమందరం చిన్నవాడమైన నీకు సాష్టాంగ పడతామా, ఇది అసలే కోపం మీద ఉన్న వాళ్ళకి ఇలాంటివి చెప్తే ఎలా ఉంటుంది. కానీ ఇవేమీ తెలియని యోసేపు ఏం చేస్తాడంటే సహోదరులకు చెప్తాడు. ఇక ఈ కళతో ఊరుకుంటాడా, ఇంకొక కళ వస్తుంది. ఇంకొక కళలో ఏంటంటే ఈయనకి సూర్య చంద్ర నక్షత్రాలు కూడా ఏం చేస్తున్నాయంట, సాష్టాంగ పడుతున్నాయంట. ఈసారి తండ్రికి కూడా చెప్తాడు ఈ కళని. అప్పుడు తండ్రికి కోపం వస్తుంది, ఏమంటున్నావు, ఇదేంటి మేమందరం నీకు సాష్టాంగ పడతామా అంటే యోసేపు సాష్టాంగ పడడం, ఇదిగో మీరు అందరికీ నేను గొప్పగా ఉండడం, ఇలాంటి విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి కాదు, కానీ ఏదైతే కళ వచ్చిందో ఆ కళని యాస్టీస్ గా చెప్పిన వ్యక్తిగా మనం అక్కడ చూస్తాం. ఇదిగో నాకు కళ వచ్చింది మీకు చెప్పాను అన్నట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది. ఇకపోతే ఇలాంటి పరిస్థితుల్లో సహోదరులు ఈ చేస్తున్న ప్రతి విషయంలో ఏమవుతుంది, కోపం కోపం పెరిగిపోతుంది. ఒకసారి ఆ మాటను మనం బైబిల్లో చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం.
అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించి చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి చాలండి. ఇప్పుడు 5వ వచనంలో కూడా ఇంకొక పగబట్టి ఉంటుంది చూడండి. చివరిలో అతని మీద మరీ పగబట్టినని ఉంటుంది. అయితే ఇప్పుడు 8వ వచనంలో కూడా ఇంకొక పగ ఉంటుంది చూడండి. మరింత పగబట్టిరంట. మరి 11వ వచనం కూడా ఒకసారి చూడండి. అసూయపడిరి. కోపం, పగ, మరింత పగ, మరీ పగ. చూడండి ఎలా అయిపోతుందంటే యోసేపు మీద పగ పెరిగిపోతూ ఉంది. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఒకటైతే ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కారణాలన్నిటిలో ఒక కారణం ఏంటంటే తన తండ్రి చూపించిన అపారమైన ప్రేమే గాని అది అసమానమైన ప్రేమగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కొడుకుని ఏం చేస్తున్నాడు, ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎక్కువగా ప్రేమించడం వల్ల వాళ్ళ కుటుంబంలో ఏమవుతుందంటే ఒక పగకి, ఒక ద్వేషానికి కారణం అవుతుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, లేకపోతే తల్లిదండ్రులు అయిన వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి కుమారుడి మీద సమానమైన ప్రేమ చూపించాలి. అపారమైన ప్రేమ చూపించడంలో తప్పులేదు, కానీ అసమానమైన ప్రేమ అంటే ఒకరి మీద ఎక్కువ, ఇంకొకరి మీద తక్కువ. ఇది కొన్ని ఇళ్లలో బాగానే ఉంటుంది, కానీ కొన్ని ఇళ్లలో ఇలాగా గొడవలకు కూడా కారణం అయ్యే అవకాశం ఉంటుంది. మరి అయితే ఏం చేయాలి? ప్రతి వారి మీద సమానమైన ప్రేమను చూపించాలని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఏం చూపించానంటే సహోదరుల మీద ఏం చేస్తున్నారు, సహోదరులు ఏం చేస్తున్నారు, తన సొంత సహోదరుడి మీద కోపం పెట్టుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు బాగా ఆలోచించండి, నేను మళ్ళీ చెప్తాను. సహోదరులు ఇంకొక సహోదరుడి మీద కోపం పెట్టుకున్నారు, సహోదరులు ఇంకొక సహోదరుడి మీద కోపం పెట్టుకున్నారు. ఇలా కోపం పెట్టుకున్నట్టు మీకు ఎక్కడన్నా ఇంకొక విషయం తగులుతుందా? ఎవరు? యేసుక్రీస్తు కూడా. అది కూడా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. ఆయన సహోదరులు ఆయనను చూచి నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. నెక్స్ట్ బహిరంగముగా అంగీకరింపగోడువాడు ఎవడును తన పని రహస్యంగా జరిగింపడు. ఇక్కడ చాలండి. ఇక్కడ వాళ్ళ సహోదరుల ఇంటెన్షన్ ఏంటంటే, ఇదిగో నీకు యేసుక్రీస్తు మాట్లాడుతూ, ఇదిగో నీకు పేరు పిచ్చి ఎక్కువ కదా, ఇదిగో నువ్వు చేసే క్రియలన్నీ కూడా వేరే వాళ్ళు చూడాలని అనుకుంటున్నావు కదా, ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? నువ్వు యూదాకి వెళ్ళి అందరి ముందా చెయ్యి. ఇప్పుడు బహిరంగంగా అంగీకరింపవాడు ఏం చేస్తాడు? రహస్యంగా తన పని చేయడు, బయటే చేస్తాడు. నువ్వు వెళ్ళి చెయ్యి. ఇదిగో నీకు ఏం కావాలి? అందరూ నిన్ను పొగడాలి, అందరికీ నువ్వు చూపించుకోవాలి, నువ్వేదో గొప్పగా చేస్తున్నట్టు. అంటే ఇలాంటి ఇంటెన్షన్ తో సహోదరులు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తుని తిడుతున్నట్టుగా, ద్వేషిస్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ యోసేపును కూడా సహోదరులు ద్వేషిస్తున్నట్టుగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మళ్ళీ మనం యోసేపు దగ్గరికి వస్తే, యోసేపు మీద ఇలా పగబెట్టుకున్న ఇలాంటి టైంలో ఒకసారి వాళ్ళ సహోదరులు అందరూ కూడా తండ్రి చేత షెకెముకి గొర్రెల మందని మేపడానికి వెళ్తారు. సహోదరులందరూ, వీళ్ళు ఉండేది హెబ్రోన్ లో ఉంటారు. హెబ్రోన్ నుండి షెకెములోకి పంపిస్తారు, వెళ్తారు. కానీ యోసేపు మాత్రం తండ్రితో పాటు ఉంటాడు. కొంత టైం అయిన తర్వాత, ఇదిగో మీ అన్న యోగక్షేమాలను తెలుసుకోవడానికి యోసేపు నువ్వు షెకెముకు వెళ్ళి తెలుసుకుని రా అని చెబుతాడు. ఏమని ఇచ్చిన పని ఏంటంటే, ఇదిగో నువ్వు షెకెముకు వెళ్ళు, మీ సహోదరి యొక్క క్షేమాన్ని తెలుసుకుని రా అని చెబుతాడు. ఇప్పుడు తండ్రి చెప్పిన మాట ప్రకారం ఏం చేస్తాడంటే బయలుదేరతాడు. ఎక్కడి నుంచి? హెబ్రోన్ నుంచి షెకెముకు బయలుదేరతాడు. కానీ షెకెములో ఎక్కడ చూసినా వాళ్ళ సహోదరులు మాత్రం కనిపించరు. కాబట్టి అక్కడున్న వాళ్ళ దగ్గర తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వీళ్ళు దోతానికి వెళ్తారని నేను విన్నాను అని ఒక వ్యక్తి చెబితే, అప్పుడు ఆ పనిని అక్కడితో ఎలాగైనా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే తండ్రి ఏం చెప్పాడు? సహోదరుల యొక్క క్షేమాన్ని తెలుసుకుని రమ్మన్నాడు. షెకెములో లేరు కదా అని తిరిగి వెళ్ళిపోతే కుదరదు. దోతాన్ని వెళ్ళి ఎలాగైనా ఆ పనిని సక్సెస్ చేయాలి, ఇదిగో మా తండ్రి అడిగిన విషయాన్ని నేను కంప్లీట్ చేయాలని అనుకుని ఏం చేస్తాడంటే దోతానికి కూడా వెళ్తాడు.
ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి? హెబ్రోన్ నుంచి షెకెముకి వచ్చాడు, షెకెము నుంచి దోతానికి వచ్చాడు. ఇదిగో దోతాన్లో ఎంటర్ అవ్వడంతోనే వాళ్ళ సహోదరులు దూరంగా ఉండంగానే కనిపెట్టేశారు. ఎలా కనిపెట్టారంటారు? ఎందుకంటే స్పెషల్ డ్రెస్ కుట్టించాడు కదా, కుట్టించడమే వీళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు చూడంగానే ఇదిగో మన సహోదరుడు వస్తున్నాడు. వాళ్ళు ఎక్కడున్నారు? దోతానులో సహోదరులు ఉన్నారు, కానీ సహోదరుల్లో సాతాను ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ పగ ఎప్పుడు దొరుకుతాడా, తండ్రి దగ్గర నుంచి తప్పించుకుని ఎప్పుడు దొరుకుతాడా, తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏమీ చేయడం కుదరదు కాబట్టి ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూస్తున్న వాళ్ళ మనసులో ఉన్న ఏంటంటే ఇదియే అనుకూల సమయం, నేడే రక్షణ దినం కాదు, యోసేపుని గోతులో పడేసే దినం, యోసేపుని అమ్మివేసి చంపేయాలనుకునే ఒక దినం. ఇలా వాళ్ళ మనసులో ఇలా ప్రేరేపించుకుని ఎప్పుడైతే వాళ్ళు వస్తారో ఇదిగో ఏం చేద్దామంటే చంపేద్దామని అనుకుంటారండి. ఒక సహోదరుని ఏమనుకుంటున్నారు? చంపేద్దాం అనుకుంటున్నారు. కానీ ఈ అందరి సహోదరులో ఒక సహోదరుడు కాపాడే ప్రయత్నం చేస్తాడు. అతడే రూబేను. ఏమంటాడంటే చంపటం వద్దు, ఏం చేద్దామంటే ఈ గోతులో పడేద్దాం అని ఒక సలహా ఇస్తాడు. అలా సలహా ఇచ్చడం బట్టి వీళ్ళు అక్కడ మనం చదువుకుంటూ వెళ్తే ఏమనిపిస్తుందంటే వాళ్ళు అప్పుడు తీసుకొచ్చి గోతులో పడేసినట్టుగానే అనిపిస్తుంది. కానీ ముందుకెళ్ళి కొన్ని అధ్యాయాలు ముందుకెళ్ళిపోయిన తర్వాత మనకేం అర్థం అవుతుందంటే వాళ్ళు మనసులో అనుకుంటారు, ఎప్పుడు తిరిగి రియలైజ్ అయ్యే టైంలో, ఆ రోజు ఎంత బతిమాలినా మనం వినకుండా ఉన్నామని ఒక మాట ఉంటుంది, అది చూద్దామండి. నలభై 42వ అధ్యాయం 21వ వచనం. 42వ అధ్యాయం 21వ వచనం, ఆదికాండం. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుడి ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనం అతని వేదన చూచియు వినకపోతిమి, అందువలన చాలండి. ఇదిగోండి, బతిమాలినా కూడా ఏం చేయలేదంట, సహోదరులు ఎవ్వరు కూడా వినలేదంట. సరే, రూబేన్ ఇచ్చిన సలహా మేరకు గోతులో పడేస్తారు. ఇక రూబేను పక్కకి వెళ్తాడు. పక్కకి వెళ్ళిన తర్వాత ఆ మార్గం గుండా వాళ్ళు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు, ఆ మందను మేపుతున్నప్పుడు అటు పక్కగా వస్తున్న మిద్యానీయులన్నా ఇష్మాయేలీలన్నా ఒకటే. సో ఈ మిద్యానీయులు అలా వస్తున్నప్పుడు వాళ్ళకి అమ్మేయాలని యూదా సహోదరుడు ఏం చేస్తాడంటే ఒక ప్రపోజల్ పెడతాడు. ఏంటంటే పడేస్తే ఏమొస్తుంది, అమ్మేస్తే డబ్బులు వస్తాయి. సో అలా వీళ్ళు ఏం చేస్తారంటే యోసేపుని అమ్మేస్తారు. ఎవరికి? ఇష్మాయేలీ. ఈ ఇష్మాయేలీలు ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ ధనం కోసం పోతీఫర్కి అమ్మేస్తారు. బైబిల్లో ఇక్కడ ఆయన గురించి రాయబడింది ఏంటంటే 20 తులాలో సంథింగ్, ఒక 20 అనే నెంబర్ ప్లస్ యూనిట్ ఆఫ్ మెజర్ ని పట్టుకుని వెండి నాణ్యాలకి అమ్మేసినట్టుగా మనం చూస్తాం. ఇంకొకసారి మనం వెండికి యోసేపు అమ్మబడ్డాడు. మీకు ఏదో తగలాలి. యేసుక్రీస్తు కూడా ఏం చేశాడు? అవునండి, అవును. సో ఇక్కడ జరుగుతున్న విషయాల్లో మనకి కొన్ని విషయాలు, అక్కడ యేసుక్రీస్తు జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మనకి ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి. సరే, ఇక ముందుకు వెళ్తే అమ్మేశారు. ఇప్పుడు ఆయనకు మనసులో, యోసేపు మనసును ఒకసారి ఆలోచిద్దాం. యోసేపు మనసులో ఏముంటుంది? అసలు ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే తండ్రి వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. వెళితే వీళ్ళు ఎంత బతిమాలినా కూడా వదలలేదు, గోతులో పడేశారు. తర్వాత ఇష్మాయేలీకి అమ్మేశారు. ఇష్మాయేలీలేమో పోతీఫర్కి అమ్మేశారు. పోతీఫర్ అంటే ఐగుప్తులో రాజు అనుకుందాం. ఇప్పుడు ఈ సందర్భాల్లో యోసేపు యొక్క మనసు ఎలా ఉంటుంది? యోసేపు ఏం ఆలోచించుకుంటూ ఉంటాడు? ఒకసారి తండ్రి విషయం గురించి ఆలోచించాడు. ఎందుకంటే తండ్రి అంటే చాలా ఇష్టం కదా. ఈ పర్స్పెక్టివ్ లో మీరు ఆలోచిస్తే ఏమనుకుని ఉంటాడు? తండ్రి ఎంత బాధపడతాడో. అసలు ఇంత జరగడానికి ఒక్క కారణం ఏంటంటే షెకెముకి
పంపించడం. అయ్యో నన్ను షెకెముకు పంపించకుండా ఉంటే బాగుండేది, అయ్యో నేను షెకెముకి వెళ్ళకుండా ఉంటే బాగుండేది. ఇంకా చెప్పాలంటే తండ్రి నన్ను ఎందుకు షెకెముకి పంపించావు అని అనుకుని ఉంటాడా, అనుకుని ఉండడా. ఇలాగే ఇంకొక సందర్భాన్ని కూడా మీరు అర్థం చేసుకోవడం కోసం నేను ఏం చెప్తానంటే, తండ్రి తండ్రి నన్ను ఎందుకు షెకెముకు పంపితివి అన్నప్పుడు మీకు ఏమన్నా గుర్తుకొచ్చిందా? నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఇక్కడ కూడా ఈ తండ్రి కూడా ఏం జరిగినట్టు అంటే దీన్ని కూడా మనం అలా కోరిలేట్ చేసుకోగలిగితే, ఇదిగో ఎందుకు హెబ్రోన్ లో నన్ను చెయ్యి విడిచి ఇదిగో షెకెముకి ఎందుకు వెళ్ళమన్నావు అన్నట్టుగా మనం అర్థం చేసుకోగలిగితే, ఇలాంటి వేదనకరమైన సిచ్యువేషన్ లోకి యోసేపు వెళ్ళిపోతున్నాడు. ఇకపోతే వెళ్ళాడు, పోతీఫర్కి అమ్మేసిన తర్వాత పోతీఫర్ దగ్గర ఒక విచారణకర్తగా ఇతను నియమించబడతాడు. సర్లేపో కష్టాలేవో, ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని జరిగిన తర్వాత అట్లీస్ట్ ఇక్కడ విచారణకర్తగా ఒక ఏదో చిన్న జాబ్ వచ్చింది, ఒక మంచి జాబ్ వచ్చింది అని అనుకునే లోపు ఈ పోతీఫర్ భార్య ఈ యోసేపు రూపవంతుడుగా సుందరుడుగా ఉండడం చూసి ఇతన్ని ఒక మోహించడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయింది. ఏంటి అసలు ఎలాంటి పొజిషన్ ఇచ్చారంటే, ఒక విచారణకర్త అంటే ఒక రాజు తర్వాత మళ్ళీ రాజు అంతటి ఒక మంచి పోస్ట్ ని సంపాదించుకున్నాడు. ఇలా సంపాదించుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుని ఇతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఇతను ఏ పని చేసినా కూడా అది సక్సెస్ కావడము. ఇది పోతీఫరు చూసి ఇదిగోండి విచారణకర్తే గాని రాజు తర్వాత రాజు అంటే ఏ పని చేయాలంటే ఈయనకు అనుసంధానంలో జరిగేంతగా మంచిగా ఉన్న ఈ సమయంలో ఇతని భార్య ఎవరు పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద మనసు పడడము, అక్కడ జరిగే సంఘటనలు బట్టి అలా ముందుకు వెళ్తూ ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేపించాలని ఎదురు చూస్తే యోసేపుకున్న ఆలోచన ఏంటో ఒకసారి చూద్దాం. 39వ అధ్యాయం 9వ వచనం. 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానిని భార్యతో అనేను. ఇక్కడ జరుగుతున్న సందర్భాల్లో మనం ఆలోచిస్తే రాజు భార్య లేకపోతే పోతీఫరు భార్యకి ఉన్న స్టేటస్ ని బట్టి ఇతను ఆవిడ ఏం చెబితే ఆ మాటని వినవలసిన పనిలో ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక రాణి ఒక మాట చెబుతుంది అంటే అది కాదనడానికి వీలు లేదు. ఒకవేళ కాదు అందంటే దానికి మరణ శిక్షకు సమానమైన శిక్ష పొందడానికి అర్హులే. రాజు చెప్పినా రాణి చెప్పినా మాట వినకపోతే ఏంటి అది శిక్షకు అర్హమైనదే. కాబట్టి ఈవిడ ఏం చేసిందంటే, ఈవిడ ఏమనుకుందంటే ఇలా కుదరడం లేదు కాబట్టి ఒక నిందేస్తుంది, ఇదిగో యోసేపు నన్ను పాడు చేయబోయాడు అని. అసలు జరిగింది ఏంటి, ఈవిడ కోరుకుంది కానీ ఈవిడ ఎంతకీ ఒప్పుకోలేకపోయేసరికి ఒకసారి ఏం చేస్తుందంటే తన మందిరంలోకి వచ్చిన ఆ టైంలో రివర్స్ లో ఏంటి ఇతనే నన్ను పాడు చేయబోయాడు అని యోసేపు మీద నింద వేస్తుంది. అప్పుడు యోసేపుని చెరసాలలో వేయిస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ఏదో కొంచెం మంచిగా ఉంటున్నాడు అని అనుకునే లోపు యోసేపు పరిస్థితి మరీ ఘోరంగా జైల్లోకి వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడ ఊరే కాని ఊరు, ఇక్కడ ఐగుప్తులో తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇలాంటిది ఏదో మంచి పొజిషన్ వచ్చింది అనుకునే లోపు ఏకంగా జైల్లోకి వెళ్ళిపోయాడు. మరి ఇలాంటి జైల్లోకి వెళ్ళిపోతే ఇతనికి బెయిల్ ఇచ్చి ఇతని పక్కన లాయర్గా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యోసేపు ఒంటరి వాడు. మరి ఏం చేయాలి? ఇంకా ఏం చెయ్యగలడు యోసేపు? ఇక్కడ అన్ని మార్గాలు క్లోజ్ అయిపోయినాయి కదా. ఇదిగో తండ్రి దగ్గరికి వెళ్ళే మార్గం లేదు, లేకపోతే తండ్రి సహోదరులు కానీ ఎవరన్నా వచ్చి విడిపించే మార్గం లేదు. రాజు దగ్గర మంచిగా ఉంటే ఇదిగో భార్య వేసింది, భార్యకి వ్యతిరేకంగా ఇదిగో భార్య తప్పు చేసిందని చెప్పగలిగే అంత ధైర్యం ఎవరికీ ఉండదు. కాబట్టి ఇంకా బయటకు వచ్చే మార్గాలు ఏమీ కనిపించట్లేదు. ఆ చెరసాలలో యోసేపు యొక్క పరిస్థితి ఏంటో కీర్తన గ్రంథంలో రాయబడిందో ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 17వ వచనం.
వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. యోసేపు దాసునిగా అమ్మబడెను. వారి సంకెళ్ళ చేత తన కాళ్ళను నొప్పించిరి. సంకెళ్ళ చేత తన కాళ్ళను నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఇక్కడ జైల్లో ఆయనకి జరుగుతుంది ఏంటంటే, ఇనుము ఆయన్ని బాధిస్తుందంట. ఎవరికో ఇనుము బాధించింది. కాళ్ళకి చేతులకి శీలలు కొట్టినప్పుడు ఇనుము ఎవరి శరీరాన్ని బాధించింది? యేసుక్రీస్తు శరీరాన్ని బాధించింది. ఇక్కడ యోసేపు కూడా ఈ సంఖ్యలు ఇనుము ఏం చేసిందంటే బాధించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఏంటి, ఎలా రక్షించాలి ఇంకా? మరి ఇకపోతే ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్దాం. వీళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైతే గోతులో పడేసేటప్పుడు ఒక నిలువు టంగి ఏదైతే ఉందో దాన్ని వస్త్రాన్ని తీసేసి అది ఉంచుకున్నారు. ఎందుకంటే తండ్రికి చూపించడం కోసం. ఈయన ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, ఈయన వస్త్రాన్ని తీసేశారు, ఈయన కష్టాల్లోకి వెళ్ళిపోయాడు. ఈయన వస్త్రాన్ని తీసేశాడు, కష్టాల్లోకి వెళ్ళిపోయాడు. ఏదో గుర్తుకు రావాలి మీరు. యేసుక్రీస్తు కూడా ఏం చేశారు? సిలువ వేసే ముందు ఆయన వస్త్రాన్ని కూడా తీసేశారు. ఆయన కూడా సిలువు లాంటి మహాభయంకరమైన శ్రమల్లోకి వెళ్ళిపోయాడు. ఇకపోతే ఒక ఈ నిలువుటంగి ఏదైతే డ్రెస్ ఉందో దీన్ని రక్తంతో తడిపి తన తండ్రి దగ్గర తీసుకెళ్లి, ఇది నీ కుమారుడిదేమో గుర్తుపట్టు అని చెబుతారు. తండ్రి ఇది నా కుమారుడిదే అని గుర్తుపట్టి ఎంతగా బాధపడతాడంటే, ఆయన ఏమంటాడంటే, మృతుల లోకానికి దిగిపోయి నా యోసేపుని నేను చూడాలనుకుంటున్నాను అని అంటాడండి. ఇంతగా బాధపడుతున్నా కూడా ఈ సహోదరుల్లో ఎవ్వరూ కూడా, ఇదిగోండి మేమే ఇలా చేసాము, ఇదిగో తప్పు అయిపోయింది, నువ్వు ఎంత బాధపడతావని మేము అనుకోలేదు, ఇదిగో ఇప్పుడే వెళ్ళి యోసేపుని విడిపించుకొస్తాం, ఇదిగో ఇంత డబ్బుకి మేము అమ్మేశాము, తెలియక చేసాము అనే పశ్చాత్తాపం వీళ్ళల్లో ఎవ్వరికి కలగదు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి, లేకపోతే నార్మల్గా వచ్చే ఒక డౌట్ ఏంటంటే, నీ దేవుడు నమ్మకమైన వాడే కదా, సింహపు బోనులో ఉన్న వాళ్ళని కూడా రక్షించగలిగిన సమర్థుడే కదా, ఇదిగోండి ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు కదా, అగ్నిస్తంభం మేఘస్తంభంగా ఉండి కాచే ఒక తండ్రి నీకున్నాడు కదా, మరి దేవుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? యోసేపు దేవుణ్ణే నమ్ముకున్నాడు కదా. యోసేపు విశ్వాసి కాదా? యోసేపు నీతిమంతుడు కాదా? యోసేపు లేకపోతే ఏమైనా పాపం చేశాడా? అలాంటివి మనకి ఏమీ కనిపించలేదు కదా. మరి దేవుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు? యోసేపు ఇంత జరుగుతున్నా కూడా, ఇదిగోండి అసలు ఏమన్నా ఛాన్స్ ఉందా? మీరే ఆలోచించండి. ఇదిగో ఊరు కాని ఊరు ఐగుప్తుకు అమ్మబడ్డాడు, ఇక్కడ జైల్లో మగ్గిపోతున్నాడు, ఇదిగో సంఖ్యలు ఇనుము చేత బాధింపబడుతున్నాయి. అయినప్పటికీ దేవుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? ఎందుకు సరే, ఎందుకో మనం వచ్చే వారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. టైం సరే, ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, యోసేపుతో కాసేపు అని ఆయన జీవితం గురించి మీరు బైబిల్లో ఏకంగా 12 అధ్యాయాలు రాయించిన సంగతి మేము చూసాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఆయన పుట్టుక ఒకసారి మేము ఆలోచిస్తే, ఒక వరపుత్రుడుగా తన తల్లిదండ్రులకి ఎంతో ఇష్టమైన కుమారుడిగా మాకు కనిపించాడు తండ్రి. ఇదిగోండి తండ్రి, ఆ ప్రేమ, అపారమైన ప్రేమ సహోదరుల మధ్య పగని ద్వేషాన్ని పుట్టించి, ఇదిగోండి వాళ్ళని చంపే స్థాయి వరకు వెళ్ళింది తండ్రి. ఇదిగోండి తండ్రి, అలా చూస్తే ఆయన అనేకమైన శ్రమల గుండా వెళ్తున్నట్టుగా మేము చూసాం తండ్రి. ఇదిగోండి తండ్రి కూడా తన కోసం ఎంతో బాధపడి ఎంతో దిగులు చెందుతున్న సందర్భాలను మేము చూసాం తండ్రి. ఇవన్నీ పోగా మాకు ఉన్న ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇంత జరుగుతున్న దేవుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అని మేము ఈ పాఠాన్ని ఇక్కడితో ఆపుతున్నాం తండ్రి. వచ్చే ఆదివారం మరింత జ్ఞానాన్ని అందించాలని మేము కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చో